చిన్నపిల్ల కుక్కలు గడిచి చనిపోయిన ఆల్రెడీ మీడియాలో వచ్చింది. వచ్చినప్పుడు కమిషనర్ వచ్చినప్పుడు మేము సార్ అని అన్నప్పుడు ఆయన రెస్పాన్స్ ఏమైంది అని అడిగారకు మీరు లెటర్ ఇచ్చిర్రా మీది ఇదా అదా అని అంటాడు. ఏందన్నాడు సార్? ఒక కమిషనర్ డ్యూటీ చేసినప్పుడు 100% ఒప్పుకుండాలా. కోపం ఉంటే డ్యూటీ మానేసుకోమని ఎందుకు వాళ్ళ ఇంట్లో రోదన జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో పిల్లగాడు చచ్చిపోయిండు. కుక్కలు వచ్చి ఏమైంది మన దీనికి పరిష్కారం ఏంది అని అనాలా. ఈ జియోని తీయాలా. ఈ జియో ఎవరైతే పెట్టిరో ఈ జియోని తీసేసేయాలా మొత్తం. ఈ కుక్కలని అంటే కోళ్ళను కోసుకుంటలేరా, ఆవులను కోసుకుంటలేరా, బర్రెలను కోసుకుంటలేరా? అవిటికి లేదా చట్టం? కుక్కలకే వచ్చిందా? ఆమె పెట్టింది కదా, ఆమె పేరేమో పేరుతో నాగార్జున పేరు అమలా. ఆ చట్టం ఏం పెట్టింది? ఆమె అయిపోయి కుక్క పెట్టుకుంటది. ఈడ లోకల్ కుక్కలతో మేము చేస్తున్నాం. మనుషులను తింటున్నాయి. ఆమె గింతలేదు. సీజరింగ్ చేస్తున్నారు, కుక్కలను వదిలేస్తున్నారు. ఆయనతో ఏమైతే మతం పడుతున్నాయి, మనుషులను తినేదాకా వచ్చేసినాయి. దీని పరిష్కారం ఏం సార్? మీరే మిత్రులు మీకు దయ పెడతా. మీరు కొంచెం దీని అంతా మీరు చూసుకొని. వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ పాలకులు అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేమేం ఉట్టి పుణ్యానికి ఈరోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడతలే. మా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయి. ఇదే కమిషనర్ గల్లీలన్నీ తిరిగిండు. ఇదే 2 బస్సులు తిరిగిండు. ఆధార్ ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం తిరిగి ఈ సమస్యల నుంచి త్వరగా స్పందిస్తాను, నేను మా మున్సిపల్ అధికారులతో చెప్పిస్తాను, నాయకులతో మాట్లాడతాను అన్నాడు. ఈ రోజు వచ్చి మీరు ఇట్లా మాట్లాడద్దు, అమర్యాదగా మాట్లాడద్దు, పద్ధతి కాదంటే మరి మీకు ఇచ్చిన లెటర్ మీద మీరు ఎలా స్పందించారు? ఈ రోజు ఆ చిన్న పసివాడి ప్రాణం పోయింది. చెత్తేస్తున్నారని చెప్పాము. మేము చూపించినాం కూడా. లైవ్ గా కమిషనర్ చూపించాం. సార్ ఇక్కడ చెత్తేస్తారు, ఇది ఒక డంపింగ్ యార్డ్ తయారు చేస్తారు, బస్సులలో లైట్లు లేవు, ఇక్కడ గంజాయి వాళ్ళు తిరుగుతారు, వీటిపైన మీరు స్పందించాలి సార్ అని లెటర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకి చేయికి ఇచ్చినాము. మేము ఇస్తే పట్టించుకోలేదని చెప్పి ఇదే శంకర్ గౌడ్ పట్టుకొని శంకర్ గౌడ్ తో సహా ఇప్పించాం నిలబడి. ఏం చేసిండు? ఇప్పుడు రెస్పాండ్ కావాలి. ఇప్పుడు ఈ రోజు పిల్లలకు జరిగింది, బాధపడుతున్నారు, ఇక్కడ బస్సు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు అమర్యాదగా మాట్లాడదు, ఇవన్నీ మాట్లాడదు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు ఒక ఇంట్లో కడుపు కాలింది కాబట్టి మాట్లాడుతున్నారు. పనులకే మాట్లాడతలేరు కదా. చిన్న ప్రాణం పోయింది. ఎన్ని మొక్కలు మొక్కుతారు వాళ్ళు ప్రాణంగా పిల్లలు కావాలని. ఈ రోజు దీనికి మీరు వచ్చి మీరు ఇట్లా మాట్లాడితే ఇది పద్ధతి కాదు కమిషనర్ గారు.